ఈరోజు రైతుల సమస్య మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతులతో అందరితో కలిసి నంద్యాల ఆళ్లగడ్డ పాండ్యం నియోజకవర్గం సంబంధించిన రైతులతో కలిసి ఈరోజు రైతుల యూరియా అందలేదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు అందరికి కూడా యూరియా రావాలని ఈ కార్యక్రమంలో మన పెద్దలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, శిల్పా రవి కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, ఎమ్మెల్సీ ఇసాక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అదేవిధంగా రైతులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, శేషిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరూ కూడా గత నెల రోజులు అంటే దగ్గర 2 నెలలు అయితే కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము యూరియా చాలా అన్ని దానిలలో ఫుల్ స్టాక్ పెట్టాం, ఎవరికి రైతులకు ఇబ్బంది లేదు. కానీ రైతులకు యూరియా మీరు ఇచ్చేపట్టయితే ఎందుకు క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి, ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉండి తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు రైతులకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మీడియాలో మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకునే పరిస్థితులు ఉంటే మాత్రం ఎవరేం చేయలేం. కానీ మీరు మాట్లాడే మీడియాలోనే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు రైతులకు యూరియా ఇక్కట్లని వాళ్ళే రాయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పేది కరెక్టా, మీ పేపర్లు రాసేది కరెక్ట్ అనేది కూడా ప్రజలు అంటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఏమాత్రం లేదు. ఈరోజు చెప్తాం మేము అన్నీ కూడా సూపర్ 6 పథకాలు అన్నీ కంప్లీట్ చేశామని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ కార్యక్రమాలు జరిగినాయో దానికి అదనంగా సూపర్ 6లు ఇస్తామని చెప్పినారు. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి, ఆ రోజు రైతు నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులకు అందరూ కూడా ఏ పంట గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంట కొనిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ పంటలు పండించినవి ఒకవేళ రేట్ లేకపోతే టమోటా కానీ లేకుంటే ఉల్లిపాయని ఇవన్నీ కూడా ఉల్లి కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున దగ్గర 9,027 క్వింటాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొన్ని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఆ రోజు జగనన్న గవర్నమెంట్. కానీ ఈ రోజు ఏదో ఊరికే మేమేదో చేస్తున్నాము, రైతులకు 12 రూపాయలు ఇస్తున్నామని. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు ఎంత గిట్టుబాటు ధర వచ్చింది, ఈ రోజు మొత్తం వాళ్ళ కూలీలు ఎంత, ఆడ పెరిగిన కూలీలకి ఎంత, వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా మార్కెట్ యార్డ్కి తీసుకురావాలనుకునే లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ అన్లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ మీరు మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత, ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్కు వాళ్ళు కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవస్థ ఉన్నది. ఈరోజు పెద్ద మేము చాలా 1200 ఇస్తున్నాం. ఎవరికి మీరు ఇస్తున్నారు? మీరు ఆడ దళారులు మాత్రం 5 రూపాయలు 6 రూపాయలు వేయడం జరుగుతుంది. మీరు కొదవ డబ్బులు మేము ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు రైతులకు వాళ్ళ అకౌంట్లో పడతాయి? అది చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీరేదో 12 రూపాయలు అని చెప్తున్నారు. మార్కెట్లు ఇచ్చి 5 రూపాయలకు ఒకవేళ కమిషన్ అవి తీసుకోవచ్చు తప్ప 12 రూపాయలకు కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి రైతు ఏ విధంగా నష్టపోతారనేది కూడా అది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ రైతుల విషయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందేటట్టు ఏదో మేము 1 మూట ఇస్తాం 2 మూటలు ఇస్తాం అనేది కాకుండా మీ తెలుగుదేశం నాయకుల పెత్తనం తగ్గింది. ఊళ్ళల్లో మీ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ల పక్కన నిలబడి వాళ్ళకి వేయండి వీళ్ళకి వేయండి, అవసరం అనుకుంటే 20 మూటలు వాళ్ళకి ఇవ్వని చెప్పి అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పంచేటట్టు వాళ్ళకి ఏ రైతు పాస్బుక్ తీసేస్తే ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలని అటు చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు రైతులందరూ ఈరోజు రోడ్ల మీదకి రావడానికి కారణం మీరే.
మీరు రేట్లు యూరియా బాగా ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే ఎందుకు వస్తారు? ఎవరు రానేరారు. వాళ్ళకు రైతు ఆక్రోశం వాళ్ళ కడుపు కాలే ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. కాబట్టి దాని అందరూ కూడా మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేసి రైతులకు మేము భరోసా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం మంత్రులు మాత్రం ఒక ఆయన వ్యవసాయంలో కూడా అనుభవం లేని ఆ నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి. ఏందో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో దీన్ని మా అన్పాపులర్ చేయడానికి మేము చాలా చేస్తున్నాం. మీరు మంచి చేసేపట్టయితే మేమెందుకు రోడ్లు ఎక్కుతాము? మాకంటే ముందు రైతు సోదరులందరికీ ఉల్లికి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారు? వాళ్ళకు మేము మద్దతు ప్రకటించడానికి పోయినా మీరు మంచి రేట్లు ఇచ్చేపట్టయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కనీసం వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయదారులు ఏ విధంగా నష్టపోతున్నారు అది కేవలం ఏదో మేము చెప్తే అన్ని మీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ 6 పథకాలు అన్నీ ఇచ్చేసాం, అయిపోయింది ఎవరన్నా కాలేదంటే నాలిక మందం అనే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి. నిజానిజాలు ప్రజలకు ఈరోజు రైతులు మీ తెలుగుదేశం గవర్నమెంట్లో రైతులకు అన్యాయం జరిగేది ఎప్పుడంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదలుకొని ఈ రోజు వరకు చూసినా కూడా చంద్రబాబు తెలుగుదేశం పరిపాలనలో చంద్రబాబు పరిపాలనలోనే ఈరోజు అన్యాయం. మంచి న్యాయం, రైతులకు గిట్టుబాటు ధర, రైతు వ్యవసాయం పండగ అనే పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈరోజు వ్యవసాయం దండగా అనే పరిస్థితులు ఈరోజు రైతులు ఉండడం. అంటే మీరు చంద్రబాబు నాయుడే చెప్పడం అంటే ఒక 20 ఏళ్ళ కిందటే చెప్పడం జరిగింది. కరెంటు రైతులకు ఇచ్చేస్తే దానివల్ల డబ్బులు రావు, అదే ఇండస్ట్రీస్కి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పాను. ఇంకా లాస్ట్కి వీళ్ళు ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు యూరియా వాడద్దు, వేరే యూరియా మా అవన్నీ క్యాన్సర్ వస్తుంది. మీరు ఇవ్వడానికి చేత కాక ఇవన్నీ మాట్లాడేందుకు రైతులకు అవగాహన ఇచ్చినప్పుడు వాళ్ళే రైతులే మానుకుంటారు తప్ప మీరు ఇవ్వడానికి చేత కాకుండా ఈ మాటలు మాట్లాడడం కానీ కాదు. ఖచ్చితంగా రైతులకు వేయండి, రైతులకు న్యాయం చేయండి, గిట్టుబాటు ధర కల్పించండి. ఖచ్చితంగా ఏ పంట కూడా నష్టపోకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా రైతులకు వాళ్ళ వెంట ఉండి ఖచ్చితంగా పోరాడతాం. మేము రైతుల పోరాటం ఏదానికైనా మా పార్టీ తరఫున మా నాయకుడు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ వారీగా రైతుల యొక్క కష్టాలని ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రైతన్నలందరూ కూడా కలిసి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు మొదలైనాయి అని చెప్పేసి మనం రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు. ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం వాళ్ళ రైతులు అని చెప్పేసి ఈరోజు రైతుల్ని విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ బయట చూస్తే వారి మాసపత్రికల్లో కూడా వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈరోజు యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్ లో రైతులు జరుపుకునేవాళ్ళు. కానీ ఈ రోజు పండగ కాదు, వ్యవసాయం దండగా మనం అందరం అసలు వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన దాఖలాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినాయి. గతంలో కూడా చూసినాం, రైతులు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికి ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఈ రోజు రైతన్నలు దగ్గర 3 రోజుల నుంచి చెప్తూ ఉన్నాం, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈ రోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు. 20 మంది కంటే మీరు మించి రాకూడదని చెప్పేసి మాట్లాడతారు. రైతన్నలు వాళ్ళ ఆక్రోశాన్ని ఈ ప్రభుత్వానికి గిట్టుబాటు ధర కనిపించినా సరే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు రైతన్నలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినారు, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు అధికార యంత్రాంగాన్ని పక్కన నెట్టి తెలుగుదేశం నాయకులు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.
ఊర్లలో ఏ రైతుకి ఎన్ని యూరియా బస్తాలు ఇవ్వాలంటే ఆ ఊరి గ్రామ నాయకుడు అయినటువంటి తెలుగుదేశం నాయకుడు చెప్తే గాని ఇచ్చే పరిస్థితులు లేవు. కనీసం యూరియా వచ్చిందానన్నా సరే సక్రమంగా పంచుతున్నారంటే పక్కదారి పట్టించి దానిలను కూడా డబ్బులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి ఇంత నీచంగా, ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు కనపడుతోంది. కానీ ఆఖరికి రైతులకు సంబంధించిన వాటిని కూడా దోచుకోవడం దాచుకోవడం లాంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పడానికి నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. మరి ఇంత దిగజారుడైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే అన్యాయంగా ఈరోజు ఎక్కడైతే రైతులు సంక్షోభంలో ఉన్నారు, ఈరోజు ఉద్యోగస్తులు సంక్షోభంలో ఉన్నారు, వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు, ఏ ఒక్క పత్రిక కూడా లేకపోతే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. మరి ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పటికైనా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని అన్నా సరే ఈ ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇప్పటికైనా సరే అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని యూరియా సరఫరాలో ఎక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాలని చెప్పేసి కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. యూరియా కొరత మీద ధర్నా చేస్తూ మన నంద్యాల ఆర్డీఓ గారికి ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం తాలూకాల నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ ఇక్కడ సమకూరి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఒక నెల క్రితం కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది, జిల్లా మీద ఇట్లా యూరియా షార్టేజ్ ఉందని. ఇప్పటికీ నెల జరిగినా కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు యూరియా అందే పరిస్థితి లేదు. ఈరోజు రైతులు ధర్నాలు చేస్తుంటే రోడ్లెక్కి కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే మా కాన్స్టిట్యున్సీలో ఆళ్లగడ్డలో కొండాపురం అనే సచివాలయంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలుగుదేశం నాయకుడు చెప్పిన వ్యక్తికి యూరియా లేదు, వేరే వ్యక్తికి ఇచ్చినాడని ఆయన్ని కట్టేసి కొట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈరోజు. అంటే అధికార యంత్రాంగం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి తప్పితే మామూలు సామాన్య రైతుకి ఈరోజు యూరియా అందే పరిస్థితి లేదు. 280 రూపాయలకి 260 రూపాయలకి ఆర్బీకే ద్వారా యూరియా అందాల్సి ఉంటే ఈరోజు 500 రూపాయలు 600 రూపాయలు, బ్లాక్ లో 700 రూపాయలు కూడా ఈరోజు యూరియా అమ్ముకునే పరిస్థితికి తీసుకెళ్లారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, దీనివల్ల ఎవరికి న్యాయం చేస్తున్నారు అని చెప్పి. అధికారంలోకి రాకముందేమో ప్రజలకి నేను అంత చేస్తా ఇంత చేస్తాను, నేను ఇంత మొగుడిని అంత మొగుడిని అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతుల విషయమే తీసుకోండి, ఈ సంవత్సరంలో తీసుకోండి, మొదట్లో మార్చిలో మామిడి పంటకి మద్దతు ధర లేదని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతే నేను 4 రూపాయలు ఇస్తాను. 4 రూపాయలు ఎవరికి వస్తుందయ్యా అని ఆ రోజు రైతులు మామిడి పండ్లు రోడ్ల మీద వేసి ట్రాక్టర్లు తొక్కించినారు. తర్వాత మొన్నటికి పొగాకు మనం చూసినాం, మీటింగ్ పెడతాడు, కొనుక్కోమని చెప్తాడండి. ఎవరు కొంటారంటే అది ఎవరు కొంటారు, మార్కెట్ ద్వారా కొంటాడా, ఎవరి ద్వారా కొంటాడా ఏది చెప్పడు, కంపెనీలకు చెప్పినాను వాళ్ళు కొంటారు. ఆఖరికి రైతులు రోడ్డు మీద వేసి పొగాకు కాల్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు చూస్తే ఉల్లి, మొన్న మిర్చి, ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి ఒక నిధి పెట్టి రైతులకి ఇబ్బంది వస్తే ఆ పంటకి మద్దతు ధర లేకపోతే మార్కెట్ యార్డ్ల ద్వారా పంటని కొనుగోలు చేసి మద్దతు ధర ప్రభుత్వమే చెల్లించేది ఎంత కష్టమైనా కానీ. ఈరోజు ఆ పరిస్థితి లేదు, లేకుండా అన్ని చెప్తాడు. ఈరోజు మన ఏదో రైతులకు వందనమా ఏదో వేసినాడు 5,000 రూపాయలు. ఏం చెప్పినాడు ఆ రోజు? నేను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 13,500 ఇస్తే కేంద్రంతో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి, అంటే 2 సంవత్సరాలకు ఎంతకు రావాలి రైతులకి? 40,000 రూపాయలు రావాలా. 2 సంవత్సరాలకు 40,000 రూపాయలు రావాల్సి వస్తే మొన్న 5,000 రూపాయలు తూతు మంత్రం చేసి కేంద్రం మళ్ళీ విడుదల చేసిన తర్వాత నేను ఇస్తా అంటాడు. అది కేంద్రంతో సహా కలిపంట ఇప్పుడు 20,000. అంటే ఏ విధంగా మాట మార్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ మా వెంట వచ్చినారంటే మీరు ఇస్తున్నారా, ఇవ్వడం లేదా రైతులకు యూరియా అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇప్పుడైనా అధికార యంత్రాంగం మేల్కొని ఖచ్చితంగా రైతులందరికీ యూరియా అందుబాటులోకి తీసుకురావాలా, ఉల్లికి మద్దతు ధర కల్పించాలా, మళ్ళా ధరల స్థిరీకరణ తీసుకొచ్చి ఏ పంట అయినా రైతుకి ఇబ్బంది కలుగుతుంది అంటే దానికి మద్దతు ధర ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. లేని పక్షంలో రైతులకి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లవేళలుగా అండగా ఉంటది. రోడ్ ఎక్కనికైనా సిద్ధమే, ధర్నాకైనా సిద్ధమే. మీ తాటాకి సప్పుల్లోకి ఎవరు భయపడేది లేదు. ఏదో కేసులు పెడతాం అది ఇదంటే దానికి ఎవరు భయపడేది లేదు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం, వాళ్ళ సమస్యలు తీర్చేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా నేత జగనన్న ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు రాంభూపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు వెన్నట్టి ఉంటూ మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు,
అలాగే పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, కిషోర్ గారు, ఇంకా మిగతా నాయకులు అందరము కలిసి రైతులతో మేము ఎప్పుడు ఉంటాము, జగనన్న రైతుల పక్షపాతి అని చెప్పేసి రైతుల కష్టాలను మా కష్టాలుగా భావిస్తామని చెప్పి ఈ యూరియా కొరతకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రైతులకు ఏ రకంగా నష్టపరుస్తూ ఉందని చెప్పేసి మనం గత 6 నెలలుగా చూస్తూ ఉన్నాము. ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం, కొనుగోలు చేయడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడము మనం చూసాం. మామిడి రైతులను రేటు తక్కువ వచ్చాయని చెప్పేసి జగనన్న పలకరించడానికి పోతే మామిడి రైతులకు ఆదుకొని వాళ్లకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది పోగా కల్లిబూలి యాక్షన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుకోవడం అనేది చేస్తారు తప్ప రైతులకు మంచి చేసిన దాఖలాలు లేవు. పత్తి రైతులను నష్టపరిచారు, మిర్చి రైతులను నష్టపరుస్తూ ఉన్నారు. ఏ ఒక్క దానికి కూడా మద్దతు ధర లేకుండా పోతా ఉంది, ఆదుకునే దాఖలాలు లేకుండా పోతా ఉంది. ఈరోజు ఉల్లి రైతులు ఏ రకంగా ఎంత కష్టాలుగా ఉన్నారు, 12 రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఏమవుతుంది అది? మా రైతుల శివరామకృష్ణారెడ్డి, మా రైతుల సమస్య కోసం మా ప్రాంత మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి, నాయకులందరి మా రైతుల మీద సదభిప్రాయంతో, రైతులు నష్టపోతున్నారనే అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రైతులం ఎప్పుడూ రుణపడి ఉంటాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతుల సమస్య మీద మిరప గిట్టుబాటు లేనప్పుడు రైతుల సమస్య కోసం ఏదైతే మిర్చి యార్డుకు పోయి నిరసన తెలిపితే తప్ప సెంట్రల్ గవర్నమెంట్కు ఉత్తరం రాయని పరిస్థితి, తర్వాతనే గిట్టుబాటు ధర అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత పొగాకు కూడా అదే విధంగా ఏదైతే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడానికి పోతే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసి పొగాకు కొనుగోలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగని ఈ జన సమీకరణ చూసి ఏదైతే మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లాకు పోతా ఉంటే 500 రైతుల మంది కంటే ఎక్కువ ఉండకూడదనే ఆంక్షలు పెట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని వేల మంది, లక్షల మంది రైతులు ఈ విషయం తెలుసుకొని అక్కడికి పోతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో ట్రాక్టర్ల ద్వారా అక్కడ ఉలగవలసిన వాళ్ళ రైతుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నిరసన తెలిపే రైతుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. పక్కన కర్ణాటకలో 17 రూపాయలు రేటు ఉంటే ఇక్కడ 2-3 రూపాయలతో కొనుగోలు జరిగింది అప్పుడు. అలాగనే ఈ పొద్దు ఈ ప్రాంతంలో ముఖ్యంగా శనగ పండే ప్రాంతం ఇది నంద్యాల జిల్లా. ఈ పొద్దు 5,900కు రేటు పడిపోయింది. గతంలో 10-12 రూపాయలు వైసీపీ గవర్నమెంట్ లో మార్కెట్ జరిగింది. ఈ పొద్దు దారుణమైన పరిస్థితుల్లోకి వ్యవసాయం నెట్టబడుతూ ఉంది. ఈ పొద్దు మేము మా వ్యవసాయం చేసుకొని మేము బతకాలని కూడా మాకు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి రాజకీయ నాయకులారా మీరు గమనించండి, మా బతుకు మేము బతకనికి ప్రకృతి అనుకూలించి వర్షాలు పడినాయి. ఈ సంవత్సరం 880 అడుగులు దాటిన తర్వాతనే ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చినారు. గతంలో ఈ పరిస్థితి లేదు. మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో శ్రీశైలానికి ఏ లెవెల్లో మన ప్రాంతానికి పొత్తిరెడ్డిపాడు ద్వారా గేట్లు నీళ్లు ఎత్తినారు. ఈ పొద్దు 880 దాటిన తర్వాతనే ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చడం జరిగింది. మీరందరూ గమనించాలి. ఇది మన ప్రాంతం మీద మరి వివక్ష చూపుతున్నారో మరి నిర్లక్ష్యమో ఏదో వాళ్ళే గమనించాలా. మన ప్రాంతానికి 80,000 క్యూసెక్కులు జగన్మోహన్ రెడ్డి గారు కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన చేశారు. మనకి ఎందుకంటే గతంలో 40,000 క్యూసెక్కులు రాజశేఖర రెడ్డి గారు, 15,000 ఉంటే 40,000 రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఏం చేస్తే మన న్యాయం జరుగుతుందని 80,000కు శ్రీకారం చేయడం జరిగింది. అలాగనే కుందు పరివాహక ప్రాంతంలో మునక గునేతంటాయి కుందు నది వెడల్పు చేసే కార్యక్రమంలో కూడా ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అక్కడక్కడ పనులు చేయడం జరిగింది. ఏమంటే ఆయన పదవీ కాలం పూర్తి అయిపోయింది. మన ప్రాంతంలో సాగునీటికి నిర్లక్ష్యం కాకుండా ఉండాలంటే ముందు కాలువ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే తప్ప మన ప్రాంతానికి వెలుగోడ అనుకోండి, బ్రహ్మసాగర్ అనుకోండి, గండికోట అనుకోండి, సోమశీల అనుకోండి, కాలువ నిర్మాణాలు అయితే తప్ప వరదకాలం 3 నెలల్లోనే మనకు వరద ప్రవాహం ఉంటుంది. ఆ టైంలోనే మనకు మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నింపుకోవాలా. దయచేసి ఈ ఎరువులను చెప్పుకుంటా పోతే మా ప్రాంతానికి జరిగే అన్యాయం చాలా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు తక్షణం ఈ ఖరీఫ్ సీజన్ లోనే ఇట్టంటే ఇంకా రబీకి పోలే ఇప్పటికీ. ఇంకా ఇప్పుడు మాకు దయచేసి మా బ్రతుకు మేము బతకాలన్నా కూడా మా ఎరువులు మాకు సప్లై చేసే విధంగా మీరు
చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని, అట్లాగే గిట్టుబాటు ధర కూడా మాకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మనవి. ఈరోజు యూరియా కోసం మన నంద్యాల, ఆర్లగడ్డ, పాణ్యం అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, రైతు సోదరులకు ఈ యొక్క దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉండే పరిస్థితి చూస్తే యూరియా కోసం కొట్లాడడం జరుగుతుంది, రోడ్లు ఎక్కడం జరుగుతుంది. అవసరమా? ఏ రోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు యూరియా కోసం కానీ, మందుల కోసం కానీ, ఏ దానికోసం కూడా రోడ్లు ఎక్కిన కాదు. పోతా ఆర్బీకి పోవడం, నాకు ఇది కావాలనడం, తెచ్చుకోవడం. ఏ రోజు పార్టీ పరంగా మేము ఎప్పుడు ఏం చేయలేదు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే అందరూ అంటున్నాడు, ఆయన అంటున్నాడు యూరియా చంద్రబాబు నాయుడు గారు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని. పైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం చేసినాడు. యూరియా వేసి అంటే నత్రజని లేకపోతే మన ఎట్లా పండుతాయి ఇవి? మా ఏరియాలో పాణ్యం మండలంలో మొత్తం గొరకల్ రిజర్వాయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు రిజర్వాయర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మర్చిపోతే మన కాటసాని రాంభూపాల్ గారు ఖచ్చితంగా ఇవ్వాలని తెచ్చి ఆ రిజర్వాయర్ కట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత అది 5 టీఎంసీలకే నిల్వ నీళ్ళు ఉంటే గాలేరు నగర్ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు కలిసి గాలేరు నగర్ తయారు చేపించి 12 టీఎంసీలు నిల్వ ఉంచడానికి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు కష్టపడి నీళ్ళు అయితే ఉన్నాయి, కానీ పంటలకు యూరియా లేదు. యూరియా ఈరోజు మళ్ళీ నిన్న 1350 ఇండియా, నిన్నటి రోజు కొత్త రేటు 1400కు పెంచారు, 1450 కూడా తీసుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే యూరియా ఒక మూట కొంటే కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేనప్పుడు తీసుకొని ఏం చేస్తారు? మీరు అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే తల్లిదండ్రులు కొడుకుకు ఆస్తులు అంతస్తులు ఇస్తున్నాడు, కానీ ఈయన ఫ్యాక్షన్ ఇస్తున్నాడు. ఈయన రెడ్ బుక్ పరిపాలన అని, ఈ రెడ్ బుక్ పరిపాలన పెట్టుకొని ఏమనంటే పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం అవసరమో నిజంగా నిమిషంలో పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళే మందుల కాడికి వస్తారు, తెలుగుదేశం వాళ్ళని పెట్టి పనిచేస్తారు. అసలు అర్థం కాలే. పోలీసు వాళ్ళకు కూడా నేను విన్నవించేయండి, ఎందుకంటే అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద మాట్లాడడం సబబు కాదు. వాళ్ళు కూడా ఏం చేయాలంటే రైతుల వరకు పార్టీ పరంగా మేము ఎలక్షన్లప్పుడు కాళ్ళు పట్టుకొని కట్టుకోవడం ఓట్లు వేయించుకొని గెలుస్తాం, కానీ రైతుల వరకు మీరు స్పందించాలా. ఈ రోజు కూడా పాపం మాకు ఫుల్ కోఆపరేషన్ చేసినందుకు పోలీసు వాళ్ళకు థ్యాంక్స్. కనీసం ఎందుకంటే రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు 20 మంది కాడికి ఎక్కువ కూడదని. పాపం వాళ్ళకు కూడా మనసులో ఉంది, కానీ గవర్నమెంట్లో అందరినీ ఎత్తిపారేస్తారని భయంతో చేస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు అయితే మాత్రం అన్యాయం చేయడం లేదు. ఎందుకంటే నేను కోరేది ఒకటే, యూరియా మాత్రం ఫ్రీగా రైతులందరికీ ఇవ్వాలా. మీరు ఈ యొక్క యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.